6 నుంచి 12 లోపల పిల్లలకి ఉగ్గండి. దానికోసం ఒక గ్లాసు బియ్యానికి 1 స్పూన్ సాయమినపప్పు, పెసరపప్పు, పచ్చెనపప్పు, వేరుశనగ గుళ్ళు, కందిపప్పు ఇవన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకున్నానండి. దానికి 3/4 స్పూన్ జీలకర్ర, 5 జీడిపప్పు, 5 బాదం పప్పులండి. వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకోవాలండి 2 to 3 టైమ్స్. వాష్ చేశాక ఒక క్లాత్ తీసుకొని మీరు ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ గాలి కిందైనా ఆరబెట్టుకోవచ్చు. ఆరాక వీటన్నిటిని ఒక కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేటప్పుడు 6 to 7 మకానా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఆప్షను. 5 పిస్తా పప్పులు, 1/2 స్పూన్ వాము వేసి వేయించుకోవాలండి. వీటన్నిటిని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవడమే, అంతే. తర్వాత చల్లారి నుంచి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి, సన్నని రవ్వలాగా అన్నమాట. మీ దగ్గర రవ్వ జల్లెడ ఉంటే జల్లించుకోవచ్చండి రవ్వ జల్లెడతో. తర్వాత ఒక టైట్ కంటైనర్ తీసుకొని మనం స్టోర్ చేసుకోవడమే, అంతే, ఈజీ.